మీరు సాయం చేసినట్టు తెలిస్తే జయంతి గారికి కోపం వస్తుంది. ఆ కోపాన్ని భరించే శక్తి మాకు లేదు. ఎంత ప్రయత్నించినా బెయిల్ దొరకడం కష్టమే. చెప్పు లాయరు, ఏమైంది? అతను వచ్చాడు. మీ ఎక్స్పెక్టేషనే కరెక్ట్ అయింది. నా చిరకాల శత్రువు రాజా నాశనం అయిపోయాడు. వాడి జీవితం మొత్తం జైల్లోనే మగ్గిపోబోతుంది. తనకు బెయిల్ రావడం కూడా చాలా కష్టం. ఎవరు డాడీ? చందు, నీకో గుడ్ న్యూస్ అమ్మా. ఊరుకోండి డాడీ, నా గుడ్ న్యూస్లు ఎందుకుంటాయి? నాకు మిగిలినవన్నీ బ్యాడ్ న్యూస్లే కదా. తప్పమ్మా, ఎప్పుడు అలా అనొద్దు. యుఎస్ నుంచి డాక్టర్ దత్తాత్రేయ గారని బాగా పేరున్న డాక్టర్, ఆయన ఏదో సెమినార్కి వచ్చారంట. స్రవంతి గారు నీ గురించి చెప్పారంట. వెళ్దాం పదమ్మా. నేను రాను డాడీ. ఏటి చందు నువ్వు అనేది? రానంటే ఎలా? ఆయన వస్తుందే నిన్ను చూడ్డానికి. చూసేం చేస్తారు? నాకు లేని ఆయుష్ని తెచ్చిస్తారా? ఒకవేళ ఆయన నన్ను బతికించినా ఎవరి కోసం బతకాలి డాడీ? రాజాని అరెస్ట్ చేశారు. తను బయటికి వస్తాడో రాడో తెలీదు. మాధవి రాజాల పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. మీకు పెదనానికి మధ్యున్న గొడవలు తగ్గలేదు. జయంతి గారు మీకు దూరం అయ్యారు. ఇవన్నీ చూస్తూ బాధపడి కుమిలిపోవడానిక నేను బతకాలి? దేవుడు ప్రతి విషయంలో నాకు అన్యాయం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు బతికే అవకాశం ఇచ్చినా అది కూడా నన్ను శపించినట్టే అవుతుంది డాడీ. వద్దు వద్దు డాడీ. అలా అనకమ్మా. ఇప్పటికే నేను బ్రతికించుకునే అవకాశం కనిపించక అల్లాడిపోతున్నాను. కనిపించిన ప్రతి గుట్టకు రాయికి మొక్కుకుంటున్నాను. ఏ దేవుడు కరుణించాడో గాని ఆయన వచ్చాడు. నిన్ను చూస్తానంటున్నాడు. ప్లీజ్ అమ్మా రా. ఇప్పుడు నువ్వు రానంటే పోయేది నీ ప్రాణాలే కాదు, నా ప్రాణాలు కూడా. ఎందుకు డాడీ నా గురించి అంత తాపత్రయపడుతున్నారు? ఎవరైనా వచ్చి చూసి ఏం చేస్తారు? మహా అయితే నా చావును మరో నెలకు పోస్ట్పోన్ చేయగలరేమో. అంతకు మించి ఏం చేస్తారు? నాకు ఆ నెల కూడా ఉండడం ఇష్టం లేదు డాడీ. అయితే ఓ పని చేయనమ్మా. విషం తెచ్చిస్తాను, నీ చేత్తో నాకు కొంచెం ఇచ్చి నువ్వు తాగేసి. డాడీ ఏ ఎలాగో నువ్వు చచ్చిపోతున్నావు కదా. వద్దు డాడీ. చావు రాసి పెట్టింది నాకు, నీకు కాదు. ఎవరు చెప్పారు నేను ఎల్లకాలం బ్రతికే ఉంటానని? నేను పోయేవాణ్ణి. అందుకే నువ్వు వేరుగా నేను వేరుగెందుకు? ఇద్దరం కలిసే చచ్చిపోదాం పద. వద్దు డాడీ. బలవంతంగా చనిపోవడం తప్పు. ఆత్మహత్య మహాపాపం అంటారు. మరి నువ్వు చేస్తుందేంటి? ఆయన్ని కలిస్తే నీ ఆయుష్ పెరుగుతుందేమో, కానీ వెళ్లకుండా ట్రీట్మెంట్ తీసుకోకుండా ముందే చనిపోతానడం కూడా సూసైడ్ లాంటిదేనమ్మా. అది తప్పైతే ఇది తప్పే. చూడు చందు, మనిషి ప్రాణాలతో ఉంటేనే ఏదన్నా సాధించగలచ్చు. ఏమో రాజాని నువ్వే నిర్దోషిగా విడిపించగలవేమో. నన్ను మీ పెదనాన్ని నువ్వే కలపగలవేమో. ఎవరికి తెలుసు? అన్నీ సాధించాలంటే నువ్వు బ్రతికుండాలమ్మా. అందుకే ఆ దేవుడు నీకు ఈ అవకాశాన్ని ఆ డాక్టర్ రూపంలో ఇచ్చాడేమో. చిన్నదానివి, చేతులెత్తి దండం పెట్టకూడదు. పెడితే ఒకరోజు ఆయుష్ తగ్గిపోతుందేమోనని భయం. ప్లీజ్ అమ్మా, రామ్మా. సరే డాడీ, మీ ఇష్టం. వెళ్దాం పదండి. పద. థ్యాంక్ యూ జయంత్ గారు. వెల్కమ్.
కూర్చోండి. చాలా థ్యాంక్స్ జయంతి గారు. మా వెలుగు ఫౌండేషన్కి మీ కంపెనీ తరపున ₹1 కోటి విరాళం ఇచ్చి ఎంతో మంది బాధితుల కుటుంబాలకి వెలుగునిస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం ఇచ్చే విరాళంతో ఎంతో మంది పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం అందించగలుగుతున్నాం. మీ మంచి మనసుకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ వెలుగు సంస్థకి మొదటి నుంచి రాజశేఖరం గారు చేయూతందించారు. ఆయన వారసురాలుగా వచ్చిన మీరు అంతకు 2 ప్రోత్సాహాన్నిచ్చి మమ్మల్ని మరికాస్త ముందుకు నడిపిస్తున్నారు. మీ సేవలు మర్చిపోలేనివి. మీ నుంచి ఓ 2 మాటలు. అందరికీ నమస్కారం. ఓ మనిషి కష్టపడితే ₹1 సంపాదించడం పెద్ద విషయం కాదు. కానీ కోట్లు కుమ్మరించినా ఓ మనిషి ప్రాణం నిలబెట్టడం సాధ్యం కాదు. కానీ మీలాంటి డాక్టర్లు తలుచుకుంటే ఎంతో మందికి ప్రాణదానం చేయగలరు. అందుకే మా సంస్థ ఇచ్చే డబ్బు కంటే ఈ వెలుగు అనే సంస్థ అందించే సేవలు చాలా విలువైనవి. సరైన వైద్యం అందక చనిపోతున్న ఎంతో మంది పేదవారికి ఈ సంస్థ ద్వారా నేను కూడా చేయూతనందించే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నేనే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సార్, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు.
నమస్తే డాక్టర్. Please sit down, Mr. Krishna. Sister, please call Dr. Sravanti. ఓకే డాక్టర్. See, Mr. Krishna, మీ అమ్మాయికి ఆల్మోస్ట్ అన్ని టెస్టులు చేశాను. నా సర్వీస్లో ఇలాంటి కేసెస్ వెరీ రేర్. రీసెంట్గా యుఎస్లో కూడా 2 కేసులు వచ్చాయి. డాక్టర్ స్రవంతి మీ అమ్మాయి గురించి అంతా చెప్పింది. మీ అమ్మాయి విషయంలో నేను కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. డాక్టర్, అలా అనకండి డాక్టర్. మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను. మీరు వస్తారు, ఏదో ఒకటి చేస్తారు, నా కూతుర్ని బ్రతికిస్తారు అని బోల్డంత ఆశతో వచ్చాను డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ సేవ్ మై డాటర్. నిజమే మిస్టర్ కృష్ణ, మీ పొజిషన్లో నేనున్నా అంతే ఆలోచిస్తాను. బట్ ఏమాత్రం అవకాశం ఉన్నా తనను కాపాడే ప్రయత్నం చేసేవాడిని. బట్ దేర్ ఇస్ నో ఛాన్స్ నా. ఇంత చిన్న వయసుకి ఇంత పెద్ద ప్రాబ్లం రావడం నిజంగా మీ దురదృష్టం అనుకోవాలి. డాక్టర్ డాక్టర్, మీరైనా చెప్పండి డాక్టర్. నా చందును బ్రతికించమని చెప్పండి డాక్టర్. సార్ ఏం చేయలేమంటున్నారు? సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ డాక్టర్. కృష్ణ, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మీకు అబద్ధం చెప్పి మిమ్మల్ని సంతోషపెట్టచ్చు, కానీ ఆ సంతోషం కూడా మీకు ఎక్కువ కాలం నిలబడదు. అలా ఉంది సిచ్యువేషన్. డాక్టర్ శ్రవంతి, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హిమ్. డాక్టర్, డాక్టర్, కృష్ణ గారు, ప్లీజ్ మీరు టెన్షన్ పడి చందుని మరింత టెన్షన్ పెట్టకండి. దత్తాత్రేయ గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. ఆయన అలా చెప్పారు అంటే ఇక అవకాశం లేనట్టే. చందుకి మీరిచ్చే ప్రోత్సాహం, ఉత్సాహం ఈ రెండే తనని ఇంకొంతకాలం బతికించగలవు. వెళ్ళండి, వెళ్ళి చందుకి ధైర్యం చెప్పండి. థ్యాంక్ యూ జయంతి గారు. వెల్కమ్. కృష్ణ, డాడీ ఏమన్నారు డాక్టర్ గారు? అది నాకు తెలుసులే డాడీ. నాకు చావు తప్పదు. ఈయనేంటి ఆపరేషన్ థియేటర్లో ఉన్నారో? జయంతి గారు, ఏం జయంతి గారు, ఏం చూస్తున్నారు? డాక్టర్, లోపల కృష్ణ గారు ఉన్నారు కదా, ఆయనకి ఇక్కడేం పని?
వాళ్ళ అమ్మాయి చందుకి ట్రీట్మెంట్ కోసం వచ్చారు. వాళ్ళ అమ్మాయి మీకు తెలుసా? బాగా తెలుసు. వాళ్ళ డాడీ కూడా మా ఆఫీస్లోనే వర్క్ చేస్తారు. డాక్టర్, ఏమైనా సీరియస్ ప్రాబ్లమా? చెప్పండి డాక్టర్, చందుకేమైంది? అడిగాను మిమ్మల్ని. అది ప్లీజ్ డాక్టర్ చెప్పండి. అది వాళ్ళ అమ్మాయికి మైగ్రేన్, అందుకోసమే తీసుకొచ్చారు. మైగ్రేనా? అవును, అది వచ్చిన ప్రతిసారి వాళ్ళ డాడీ కంగారు పడుతూ హాస్పిటల్కి తీసుకొస్తారు. ఎంతైనా ఫాదర్ కదా, ఆయన భయం అయింది. ఎంత కాదన్నా వినరు. మీరు రండి చెప్తాను. అమ్మా చందు, డాడీ కూర్చోమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఏమైందమ్మా? చాలా భయం వేసింది డాడీ. ఎందుకమ్మా? జయంతి గారు అక్కడ ఉన్నారు అనగానే నిజం ఎక్కడ బయట పడిపోతుందోనని చాలా భయం వేసింది డాడీ. శ్రవంతి ఆంటీ మైగ్రేన్ అని చెప్పి బాగా కవర్ చేశారు, లేకపోతే మొత్తం తెలిసిపోయేది. తెలిస్తే ఏమవుతుందమ్మా? ఈ రోజు కాకపోతే రేపైనా ఈ నిజం తెలుస్తుందిగా. తెలుసు డాడీ, కానీ నాకు ఈ ప్రాబ్లం ఉందని తెలిస్తే అందరూ వచ్చి నా మీద సానుభూతి చూపిస్తారు. అది ఆ నోట ఈ నోట పడి రాజాకి మాధవికి తెలిసిపోతుంది. నేను అనుకున్నది నెరవేరకుండానే వెళ్ళిపోతాను డాడీ. డాడీ, కష్టంలో అయినా పోరాడొచ్చు గాని కన్నీళ్లను చూస్తూ పోరాడలేను డాడీ. నా మీద జాలి చూపిస్తూ ఉంటే చావుతో ఫైట్ చేయడం కష్టం అవుతుంది. అందుకే మీకు కూడా చెప్పకుండా నిజాన్ని దాచాను. పోనీలేమ్మా, నీ బాధను గమనించింది కాబట్టే శ్రవంతి గారు కవర్ చేశారు. అమ్మా, డాక్టర్ గారు చెప్పినట్టు విల్ పవర్ మనిషి చావుని పోస్ట్పోన్ చేస్తుందన్నారు కదా. ఏదైనా మిరాకిల్ జరిగి నీకున్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందనుకో, ఒక 10-15 సంవత్సరాలు నీ ఆయుష్ పెరిగింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? రాజాకి దగ్గరే నీ జీవితాన్ని పండించుకుంటావా? అంటే ఏంటి డాడీ, నన్ను టెస్ట్ చేస్తున్నారా లేక నా మనసు ఏంటో తెలుసుకుందామని అడుగుతున్నారా? నాకు నిజంగా భగవంతుడు బతకడానికి ఒక్కరోజు ఛాన్స్ ఎక్కువ ఇచ్చినా ఆ ఒక్కరోజు కూడా రాజా మాధవిని కలపడానికి ట్రై చేస్తాను డాడీ. అంటే నువ్వు రాజాని ప్రేమించలేదా? ప్రేమించాను కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను డాడీ. నిజమైన ప్రేమ ఎప్పుడు ప్రేమించిన మనిషి బాగుండాలని కోరుకుంటుంది. అవునా కాదా మీరే చెప్పండి డాడీ. మరి నా ప్రేమ నిజమైతే నేను రాజా మంచినే కదా కోరుకోవాలి. నా జీవితం ఎంతవరకు నాకు తెలుసు. మిగిలిన రోజులు నాకు బోనస్ తప్పితే అవి నావి కాదు డాడీ. నా సెలెక్షన్ ఇప్పుడు కరెక్టే డాడీ. మీకు జయంతి గారితో పెళ్లి చేయాలనుకున్నా, రాజాకి మాధవిని కట్టబెట్టాలనుకున్నా ఆ నిర్ణయం 100% కరెక్టే అని నమ్ముతున్నాను డాడీ.
ప్రతి మనిషికి కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి కదమ్మా. మరి నీకు ఆశలుంటాయి. ఏ కోరిక తీరకుండా వెళ్ళిపోతున్నాననే బాధ నీకు లేదా? కనీసం ఊహలైనా రాజాతో కలిసి బ్రతకాలనే మాట నీ నోటి నుంచి ఎందుకు రానివ్వమ్మా? వద్దు డాడీ, ఆ ఊహ కూడా నాకొద్దు. ఎందుకంటే నా ఆశ ఒక్కటే డాడీ, రాజా బావుండాలని. నా కోరిక ఒకటే, రాజా మాధవులు భార్యాభర్తల్లా హాయిగా బతకాలని. అదే ఊహగా ఆ ఊహ నిజం చెయ్యాలి అన్న ఆశతో బతుకు లాగుతున్నాను డాడీ. నా సంతృప్తి కోసమైనా రాజాతో కలిసి బ్రతుకుతానంటావేమో అనుకున్నానమ్మా. ఎందుకంటే నేను ఒక సగటు తండ్రినేగా. నా కూతురు జీవితం బాగుండాలని కోరుకుంటాను. అది కనీసం నీ మాటల్లో విందామనే చిన్న ఆశ. లేదు డాడీ, తమాషాకో లేదా మీ సంతృప్తి కోసం ఆ మాట అంటే ఆ మాట నాలో ఎక్కడో ఉన్న స్వార్థాన్ని పెంచుతుంది. ఆ స్వార్థం నాలో వచ్చింది అంటే నేను చేయాల్సిన పనిని చెయ్యలేను డాడీ. నా టార్గెట్ ఒక్కటే, మాధవి లాంటి మంచి మనిషి చేతుల్లో రాజాని, జయంతి గారి చేతుల్లో మిమ్మల్ని పెట్టి హాయిగా కన్ను మొయ్యాలి. అంతే డాడీ.